దృష్టి ఇక్కడ పెట్టు. ఆ మిషన్ భలేగా ఉందండి. కత్తి లేకుండానే మెత్తగా తెగిపోతుంది. మీ మనవడు గారు బొంబాయి వెళ్ళిపోయేటప్పుడు అది నాకు ఇచ్చి వెళ్ళమనండి. ఇక నుంచి రోజు దాంతోనే గీస్తాను మీకు. కానీ క్షమించేయండి. ఎవరు అది? అమ్మో, ఏం కాల. నా టైం బాగుంది. హలో చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే. హలో మిస్టర్ క్యూ క్యూ. క్యూవా? నేను ఎవరో తెలుసా? తెలుసు, బాంబే పార్టీ. అయితే ఏంటి? వెనకొచ్చి నిలబడు. రే, మీరు చిన్న పిల్లలు రా, బయట స్నానం చేయొచ్చు. అమ్మో, లేడీస్ వస్తే మరి టూ మచ్ బిహేవ్ చేస్తున్నారు ఈ చిన్న బ్యాచ్. లోపల వెళ్ళినట్టు బయటకు రావడానికి 5 నిమిషాలు, ఈ నలుగురు ఫినిష్ చేయడానికి ఇంకో 20 నిమిషాలు. ఇలా కాదు. లిటిల్ సోల్జర్స్, లోపల ఉన్న వాళ్ళు బయటకు వచ్చే లోపల ఆట ఆడదామా? ట్రైన్ ఆట. ఓ ట్రైన్ గేమ్ ఆడదాం ఆడదాం. ఓకే, నేను ఇంజన్, మీరు బోగీలు. ఓకే, అబౌట్ టర్న్. ఏంటి ఆగిపోయావు? స్టేషన్ వచ్చేసింది కదా. అదేంటి, ఇందాక నేను ముందున్నా, ఇప్పుడు నువ్వు ముందున్నావేంటి? స్టేషన్ లో ఇంజనీర్ ముందు ఉండేది. అరే, అక్కడ బాత్రూమ్ ఉంది కదరా. దానికి గొల్లం లేదు. గొళ్ళు లేకపోతే ఉంది, పాట పాడుతూ మేనేజ్ చేస్తాను. ఎవరు అది? శంకర్ మహాదేవ్లా గుక్క తిప్పుకోకుండా పడుతున్నాడు. శంకర్ మహాదేవన్ కాదు, కేవి మహాదేవన్ కాదు, అదే ఆ బొంబాయి కొన్నాడు అక్క. ఇప్పుడు చూడు, పెద్ద కేక్ వినపడుతుంది. ఏంటి నవ్వుతున్నావు? ఏమైనా చూసావా? ముఖం మాత్రం నేను అస్సలు చూడలేదు. ముఖం నిండా సబ్బు ఉంది కదండి, అందుకని చూడలేకపోయానండి. అక్క, బాంబే పార్టీ వస్తున్నాడు. ఇప్పుడు అతను మొహం చూస్తే తెలుస్తుంది లోపల ఏం జరిగిందో. పెళ్లి కళ వచ్చేసిందే నాకు. పువ్వులు ఎవరికి? బాలాజీకి. బాలాజీకా? మగాళ్ళు ఎక్కడైనా పువ్వులు పెట్టుకుంటారా? బాలాజీ అంటే లార్డ్ వెంకటేశ్వర. ఆ మాట ముందే చెప్పొచ్చుగా. మేము ఆయన్ని వెంకటేశ్వర స్వామి అంటాం. మా బొంబాయిలో బాలాజీ అంటాం. మీ బొంబాయిలోనా? ఎంత కొన్నావేంటి బొంబాయిని? బాగా టెక్ అనుకుంటాను నీకు. చూడు, ఈ ఇంట్లో నేనే సీనియర్ని. నా పర్మిషన్ లేకుండా పువ్వే కాదు, ఆకు కూడా కోయటానికి వీల్లేదు. అవును, ఫేస్ చూపించకుండా తిరుగుతున్నాడే మీ అన్న. ఎక్కడా? నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నీ ముందుంటాడు. ఏంటి ఫ్లాటా? పడిపోయావా? అంతేలే మనం చూస్తే. చెప్పింది గుర్తుందిగా, జాగ్రత్త. ఫాలో మీ. ఓకే. నిన్ను కాదు, ఓ చిల్డ్రన్ ఫాలో మీ. చూడండి అయ్యా, అమ్మాయి పొగరు తెగ బెదిరించేస్తుంది. నువ్వేం వరి అవుద్దమ్మా, ఇది మన నాన్నగారి ఇల్లు, మనకి హక్కు ఉందని దానికి తెలిసి వచ్చేలా చేస్తాను చూడు. ఓకే రే, వాళ్ళు వేరే టీం, మన వేరే టీం.
మీరెవరు వాళ్ళ పక్కకి వెళ్ళకూడదు, అర్థమైందా? ఏంటక్క ఎప్పుడు నీతోనే కదా ఆడతాం, నువ్వే కదా మన టీం కెప్టెన్. సరే సరే రే, మీరు వెళ్ళి ఫీల్డింగ్ చేయండి. ఓకే, వెళ్ళి బౌలింగ్ సరే చేయండి. అక్క. వెళ్ళు. క్యా బచ్చో, క్రికెట్ ఆడుతున్నారా కర్రాబుల్ ఆడుతున్నారా? ఏ వేళాకోళంగా ఉందా? చూస్తే తెలియట్లేదు. అంపైర్ లేకుండా ఆడుతున్నారు కదా, అందుకే అడిగాను. మేము అంపైర్ లేకుండా ఆడతాం, అసలు ఎవరు లేకుండా ఆడతాం, మా ఇష్టం. నీ ఇష్టం వచ్చినట్టు ఆడటానికి ఇది తొక్కుడు పిల్ల కదమ్మా, ఇంటర్నేషనల్ గేమ్ క్రికెట్. అసలు క్రికెట్ గురించి నీకేం తెలుసు? క్రికెట్ గురించి నాకా? బాంబే అమ్మా, సిటీ కేబుల్ లైవ్ టెలికాస్ట్ చూడలేదా? ఓపెనింగ్ బ్యాటింగ్ ఎవరితో? అజయ్ జడేజాతో. ఏది కొట్టినా ఓన్లీ సిక్సర్స్, నో సింగిల్స్. అవన్నీ నీ బాంబేలో పెట్టుకో. ఆ? ఈ ఇంటికి నేనే సీనియర్ని. నేను నీకన్నా ముందు పుట్టాను, నేనే సీనియర్ని. ఈ ఇంటికి నేనే ముందొచ్చాను, నేనే సీనియర్. నేనే సీనియర్ని. నేనే సీనియర్. నేనే సీనియర్ని. జస్ట్ డస్ట్. ఏంటి సీనియారిటీ గురించి మాట్లాడుతున్నావు? ఏ చిల్డ్రన్, పిల్లల్ని మీ సైడ్ తిప్పుకుందాం అనుకుంటున్నావేమో, అదే కుదరదు. చూద్దామా చూద్దాం చూద్దామా చూద్దాం చూద్దామా చూద్దాం చూద్దామా చూద్దామా? ఇప్పుడు ఆడుకోమ్మా నీ క్రికెట్. అక్క రెడీయా? రెడీ. బౌలింగ్. రే ఎందుకు రాగా? సరిగ్గా బౌలింగ్ చేయి. సారీ అక్క, సారీ సారీ. నీకు కావాలా? నీకు కావాలా? కమ్ 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 కమ్, చాక్లెట్స్ చాక్లెట్స్. ఓకే, అందరికి ఇస్తాను కానీ నన్ను ఆడిస్తారా? సరే చాక్లెట్ ఇవ్వు, అందిస్తాం. ఆ, ఎక్కువ చాక్లెట్ ఇస్తే నువ్వే కెప్టెన్. ఓకే. ఇంతకు ముందు నేనే కెప్టెన్ అని చెప్పారు కదరా. కావాలంటే నువ్వు ఎంపైర్కుండు, మ్మ్. నాకు మాత్రం చాక్లెట్ కావాలి. అది చాక్లెట్ అది ఇవ్వు, రండి, చాక్లెట్ ఇవ్వు. నమ్మక ద్రోహులారా, చాక్లెట్స్ కి సరెండర్ అయిపోతారా? నేను అసలు టీంలోనే ఉండను. అవును, ఆ కొంగ పేరేంట్రా? మంగ. మంగేంట్రా దొంగలాగా? ఒకసారి అనండి. మంగ దొంగ. మంగ దొంగ మంగ దొంగ అమంగ 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 అదొంగ అమంగ అదొంగ. పిల్లకు సచ్చులారా, తర్వాత చెప్తా మీ పని. ఎందుకు తీసుకొచ్చి నా ప్రాణం తీస్తావు? అక్క నాకు అన్నీ అక్క. ఇదిగో గోవిందు, నేను ఒకటి అడుగుతా, చెప్తావా? ఏంటి బాబు? ఇదేమో అబ్దుల్లా, ఆ. మరి ఇదేంటి? బొట్నేలు. కాదు, షేక్ అబ్దుల్లా. నీకు ఇది కూడా తెలీదు, వేస్ట్. ఇదేంట్రా బాబు, పట్నంలో బొట్నేల్ని షేక్ అబ్దుల్లా అంటారేమో. హలో హలో హలో, గుర్తుకోండి. ఆగండి ఆగండి ఆగండి. క్యా ప్యారే బచ్చో, మీరు వెళ్ళేది మ్యాట్నీకా ఫస్ట్ షోకా? సర్లే, ఆ బండ్లో వెళ్తే మీరు వెళ్ళేది నైట్ షోకే. మ్యాట్నీకి వెళ్ళే వాళ్ళు ఈ బండ్లో ఎక్కండి. వెళ్ళకండ్రా. దట్స్ ఇట్ మై చిల్డ్రన్. ఇంకా ఒకళ్ళకి ప్లేస్ ఉంది, వచ్చి కూర్చోవచ్చు. రాక్క, టైం అవుతుంది. ఏంటి ఓడి సినిమాకి ఎట్ల బండి కట్టుకుని మరి వస్తే ట్రాక్టర్ మీద వచ్చి ఇలా చేసేటండి బాబు. ఇంతకు పెద్ద పోజ్ కొట్టావు, ఇప్పుడు ఎలా ఎక్కావు? నేనే నీ కోసం ఎక్కల, మా తాతయ్య ట్రాక్టర్ అని ఎక్కా. ఇప్పుడు నీ మొగుడు ట్రాక్టర్ ఎక్కావు, నేనేం చెప్పలేదే. నా మొగుడేవి ట్రాక్టర్ తోలడు. మరి లారీ తోలుతాడా? అక్క మొగుడు రే 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 రే, అలా అనొద్దురా, నేనే డ్రైవింగ్ సీట్ లో ఉన్నాను, వేరే ఏదో మీనింగ్ వస్తది. చా అంత లేదు గాని నువ్వు రోడ్డు చూసి నడుపు. రే, స్పీడ్ పెంచుతున్నాను, అందరూ నన్ను గట్టిగా పట్టుకోండి. ట్రాక్టరే కాదు, నేను తాతగారి తాలూకే, నువ్వు నన్ను పట్టుకోవచ్చు, ఎవరు ఏమనుకోరు, పట్టుకో. దానికి ఇంకెవరినైనా చూసుకో. ఓ ఓకే. ఇదిగో ఇదిగో ఇటు చూడు. అరే, ఇదిగో, ప్యాంట్ ఇస్త్రీ చేయి. ప్యాంట్ ఇస్త్రీ చేయమంటారు, ఒకటి తిరిగి
వ్రతాలు బాత్రూమ్ కడగడానికి పిలుస్తున్నారు వెళ్ళు. ఏంటి? ఇప్పుడే రఘుబాబు గారు బాత్రూమ్కి వెళ్ళారండి. సరే సరే, అమ్మమ్మ పిలుస్తుంది, వెళ్ళు వెళ్ళు. వెళ్తామండి, ఏం చేస్తాం? ఇద్దరు పెట్టేమో కాక మీద ఉంది, వెళ్ళి 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 అంటుంది ఇవి. బ్రేస్లెట్ ఇవ్వవు కదూ, చూడు ఈరోజు ఫ్రీ షో చూపిస్తాను. Yes, I made it. బాబు వెనక్కి చూసుకో. అలాగే అలాగే మర్చిపోకే. బాబు ప్యాంటు చిరిగింది, ప్యాంటు చిరిగింది, ప్యాంటు చిరిగిందయ్యా. చో, నేను చెప్తే వినపడిందా? వినపడని చెప్పండి. ప్యాంటు చిరిగింది, ప్యాంటు చిరిగింది, ప్యాంటు చిరిగిందయ్యా. పాపా ఏదో చెప్తున్నారేంటి? ఏదో చెప్తున్నారు కదా, ఏదో చెప్పారుగా. ఒక్కరు అందరికి ఏదో అయింది వాళ్ళ. ప్యాంటు చిరిగిందయ్యా. అయ్యో బాబోయ్, నాకు కూడా ఈ జబ్బు వచ్చినట్టుంది. బ్యాక్ సైడ్ ఫ్రీ షో. అయ్యో అమ్మో, అగరబత్తి సుర్రుంది బాబోయ్. అమ్మా మంగా, ఏంటండి? మందులు అవి వేసుకున్నావా? వేసుకున్నానండి. భోజనం ముందేసుకున్నావా, భోజనం తర్వాత వేసుకున్నావా? చేశాకే వేసుకున్నానండి. దట్స్ మై గుడ్ బేబీ. అరే దొంగ, నువ్వా? నన్నే పేరు పెట్టి పిలుస్తావురా నువ్వు? ఊరుకునే నాయనమ్మా. అమ్మో, ఏంటే మంగా, రఘు ప్యాంటుకి బొక్కలు పెట్టింది నువ్వేనా? అతను ఇంతకు ముందు నన్ను ఏడిపించాడు తాతయ్య. ఏడిపిస్తాడే వాడు మగాడు, ఇంటికి పెద్ద మనవాడు. వాడి కోసం పెద్ద పెద్ద జమీందారులే పిల్లలు ఇస్తామని ఎగబడుతున్నారు. ఇంకెప్పుడు వాడితో పెట్టుకోక. అంబ పలుకు జగదంబ పలుకు. శంభో శంకర హర హర మహదేవ. మీ దిష్టి చెప్తా, మీ అదృష్టం చెప్తా. అతికేళ్లుగా మీ ఇంటికి పట్టిన పేడ వదిలిపోతుంది. పేడేంటి బే, మేం బ్రహ్మాండంగా ఉన్నాం. పొరపాటు దొర, పేడ బట్టి దూరం అయిన మీ బావమరదలు ఒకటైపోతారు దొరా. ఏంట్రా వాగుతున్నావు? పాత కక్షలు మర్చిపోయి పాలు నీళ్ళలా కలిసిపోతారు దొరా. బురదలోకి ఎదిల్లా కలిసిపోతారు. అవును దొరా, మళ్ళీ మీరందరూ మల్లె తీగలాగా, మల్లె పువ్వులాగా కలిసిపోయే రోజు ఏమో దగ్గరలోనే ఉంది. శంభో శంకర. కుక్కలతో దోస్తీ చేస్తే ఏమొస్తుంది దొరా? ఏమి రాదు దొరా. వాటిని వదిలేసి మనుషులతో దోస్తీ చేయి దొరా. చెయ్యి దొరా. వదిలేయమంటావా? వదిలేయ్ దొరా. వదిలేనా? వదిలేయ్ దొరా. వదలనా? అంబ పలుకు జగదంబ. అతడు సింహాన్నైనా ఎదురుస్తాడు. షార్ట్కట్ లో వచ్చింది. నువ్వంటే ఈ ఊరి కొత్తగా వచ్చావు, కానీ దాని ఫ్యామిలీ పుట్టి పెరిగిందే ఈ ఊళ్ళోనే. ఎవరెస్ట్ శిఖరాన్నైనా అవలీలగా ఎక్కేస్తాడు. ఈ గోడ ఎక్కేస్తాను, నువ్వు అడ్డెక్కు. ఎక్కేస్తాను. సరే, నేను అమ్మా, ఎక్కేస్తాను. ఎక్కలేను. అమ్మా, అమ్మా, అయ్యో, వచ్చేసింది. వచ్చేసింది. ఈ కుక్క ఏంటి బాబు, పావులా మాట్లాడింది. అదేం చెప్పు, జమ్మి అబ్బాయి, నా పంచి ఊడిపోయింది. ఏం పర్వాలేదు, చెడ్డి ఉంది కదా, పరిగెత్తు. వచ్చేసింది, వచ్చేసింది. ఆహా, ఆహా, తుంగుడి ఆ బొక్కడికి. వాట్ ఏంటా చూపేది?
అయ్యరు చూపెట్రా ఇప్పుడు ఏం చేస్తావు మేము ఇట్టున్నాంగా అబ్బా. ఏం చేయలేవు ఆ ఎర్రబాబు నీకేం వేసి పెంచుతున్నాడే అంత విశ్వాసం చూపిస్తున్నావు ఆ, దాయిపుడా ఆ? దాయిపుడా ఆ. గోయిందు వండా గోన్లీ వై పెద్ద సౌండ్ కమింగ్ నాకు అదే అనుమానంగా ఉంది ముందు చూస్తే నువ్వు వెనక చూస్తే కొయ్యరే సామెత ఎప్పుడైనా విన్నావా అది ఇదే ఇప్పుడు ఏం చేద్దామంటావు చేసేదేముంది 4 కుక్కలతో కనిపించుకోవడం కన్నా ఒక్క కుక్కతో కనిపించుకోవడం బెటర్ అంతేనంటావా అంతే జంపు కట్టు కట్టు. నేను బిస్కెట్ కొట్టుకుంటా ఏంటి? నా బ్యాక్ సైడ్ గోయిందా గోయిందు అమ్మా అమ్మా నా బ్యాక్ పరిస్థితి ఏమైందో బాబు ఈ ఆశ వద్దంటే విన్నావా బాబు? అయ్యో పాప, ఏం నొప్పిరా? అమ్మా ఓ దొరబాబు స్కోర్ ఎంత వికెట్ పడిందా? ఇప్పుడు పడిందిరా ఈ కెర్రు. కొండకెత్తవా నీ దగ్గర ఉంది కానీ నేను ఈ ఇవ్వను. బాబు ఏంటిది? ఓహో విమానంలో పోతున్న వెధవులు పండు తిని తొక్కెక్కడ వేయాలో తెలియదు తిక్క వెధవులకి ఎవరాది ఎవరు పైన ఎవరు విశ్రమిస్తున్నారో తెలియకుండా అరటి తొక్కలు వేస్తున్నారు నేను ఎవరు అనుకుంటున్నారు పులి పండ కృష్ణావధాని ఏకైక పుత్రుడు ఓన్లీ సన్ రామావధాని ఎవరాడు ఎవడు అయ్య బాబోయ్ ఎవడు ఎవర్రా ఎవరు ఎవరు ఆహా ఏమిటి ఆశ్చర్యంగా ఉందే రామ్మోహన్ రావు గారు రాఘవయ్య గారు ఇద్దరు ఒకే లాంచీలోనా కొంపదీసి వాళ్ళిద్దరూ ఏకమైపోయారంటావా ఏమయ్యా వాళ్ళిద్దరూ ఏకమైపోయారా కనపడుతుంటే అనుమానం దేనికి ఏకమైనట్టే ఆ? ఆ? అదే కనుక నిజమైతే వాళ్ళిద్దరిని చూడటానికి 2 కళ్ళు చాలా వరకు 1 మినిట్ రాఘవయ్య గారు జగదభిరామా జానకిరామా ఇది కళ వైష్ణవ మాయ అయ్యా రాఘవయ్య గారు 25 ఏళ్ల క్రితం ఈ 2 కుటుంబాలు నా 2 కళ్ళులా ఏకమైపోతాయని నేను చెప్తే ఈ విధవ మా సుబ్బాహుదాని ఏమన్నాడు వీడి గబ్బినోడితోటి ఇంపాసిబుల్ అన్నాడు ఇప్పుడేమైంది నువ్వు వెధవ పిల్ల కాకి వెధవ నువ్వు కూడా నా సలహాలు ఇస్తావా నేనేమిటి నా టంగ పవర్ ఏమిటి ఆవిడెవరు మహాతల్లి అనసూయమ్మ సాక్షాత్తు ఇతగాడికి సిస్టరు ఆవిడ పెళ్లి ముహూర్తం పెట్టేటప్పుడు ఇది తప్పుడు ముహూర్తం రాని నేను నెత్తినోరు కొట్టుకుంటే నా మాట విన్నావా పెట్టావు ఇప్పుడేమైంది హస్బెండ్ గాను వీడో సారీ ఐఎమ్ సారీ ఆయన ఎవరు రామ్మోహన్ రావు గారు ఆయన గురించి నేనేం చెప్పాను ఏనాటికైనా రామ్మోహన్ రావు గారు రాఘవయ్య గారి పాదాల దగ్గరికి రావాల్సిందే అని చెప్పారా చచ్చినట్టు వచ్చాడు నోర్మై పిల్ల కాకి వెధవా జారణ మీద పెత్తలు లేవు నువ్వు కూడా నా సలహాలు ఇస్తావా ఇంకరాదు అని చెప్పేసి ఏమయ్యా హలో నువ్వేమన్నా ఉంటున్నాను నీకు శరీరం పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు 2 కుటుంబాలు ఈ జన్మలో చచ్చినా ఏకంగా అని చెప్పావు ఇప్పుడు ఏమైంది లక్షణంగా కలిసిపోయాయి చంపలేసుకో వేసుకో చంపలు ఏంటో ఇలా అంటే గట్టిగా వేసుకో ఒక చేత వేసుకోకపోతే ఏనాయనా అబద్ధం చెప్పి ఆడుకోవడానికి నీకు నేనే దొరికానా ఆ విధవ గూబ గుయ్యమని వాచిపోయేలా కొట్టాడు ఈ వాపు తగ్గడానికి కనీసం 1 రోజులైనా పడుతుంది ఇదిగో ఈ రామావధాని మాట అంటే మాట జరిగి తీరుతుంది ఈ 2 కుటుంబాలు ఈ జన్మలో కలవుగాక కలవు ఇది నా శాపనార్థం అంతే ఇదేమిటి దెబ్బ కనిపిస్తుంది కానీ మనిషి కనిపించడు అమ్మా అయ్యో కలుస్తారంటే వాడు కొట్టాడు కలవరు అంటే ఇతగాడు కొట్టాడు నిద్రపోతున్న వాడిని లేపి మరీ కొట్టారు అంటే ఈ రోజు తినేమిటో నమస్కారం. ఏమిటో వెంకటాద్రి ఏమిటి విశేషాలు విశేషమేనండి అయ్యగారు వస్తున్నారు. రామ్మోహన్ రావు గారు వస్తున్నారా ఆయ్. స్వయంగా మా ఇంటికి వస్తున్నారా ఆయ్. ఎంత వైభవం ఆహాహా అవును ఈ రోజు తిదేమిటో తిథుల తర్వాత అండి పెళ్లికి మంచి ముహూర్తం చూడమని చెప్పారండి అయ్యగారు. ఆయనకి భార్య ఉంది కదా ద్వితీయ ఎలా కుదురుతుందయ్యా ఎందుకు కదండి మిమ్మల్ని తనేది పెళ్లి అయ్యగారికి కాదండి ఆయన గారి మనవరికి. మనవడా ఆయ్ అంటే విడో నరసింహ గారి కొడుకా ఆయ్ వాడు ఫారెన్ లో గౌరవిస్తున్నాడుగా ఇండియా ఎప్పుడు ల్యాండ్ అయ్యాడు అవును
పెళ్లి కూతురు ఎవరుట? రాఘవయ్య గారు మనవరాలండి. రాఘవయ్య గారా? ఆయ్ ఏ రాఘవయ్య గారు? ఇంకే రాఘవయ్య గారండి? సూర్యదేవర ఈర వెంకట రాఘవయ్య గారండి. ఏంటట పరిగెత్తాడు? లూజ్ మోషన్లా? ఒరే ఏమిట్రా ఇది? ఎర్రబాబు లాంచీలో నా చెప్పపాలు కొట్టాడు. మొన్నటికి మొన్న ఆ సుభాదాన్ని నన్ను వ్యవహారం చేసి వదిలిపెట్టాడు. ఒరే మీకు నేను అసలు ఎలా కనిపిస్తున్నాను రా? ఇది నిజమండి బాబు. ఆ. ఇంతకు ముందే రాఘవయ్య గారింట్లో నిశ్చయాలైనాయి. ఏమిటి నిశ్చయం అయిపోయిందా? ఆయ్. ఆ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నీకేమన్నా ఓం మెంటలా? నమః శివాయ, ఓం నమః శివాయ. ఒరే వెంకటాద్రి అదేమిటి? ఆకాశం కాదు భూమి అంటే నేను నమ్ముతా. ఇదేమిటి? భూమి కాదు ఆకాశం అంటే నేను నమ్ముతా. అంతేగాని భూమి ఆకాశాలు రెండు కలుస్తాయట్రా? ఉష్ ఏమిటాయి? ఏమిటి ఉష్? భూమి ఆకాశాలు రెండు కలుస్తాయా? రామ్మోహన్ రావు గారు రాఘవయ్య గారు కలిసే అవకాశం లేదు. కలవరు కలవరు గాక కలవరు. ఒకవేళ గ్రహాలను గురించి కలిసిన పెళ్లి పీటల మీదనే పెటాకులు అవుతుంది. ఏమంటారు? అయ్యా తమరు శుభమా అంటూ పెళ్లి ముహూర్తం పెట్టమని పంపిస్తే శాపనార్థాలు పెడతావా? రావుదాని సైకిల్ చేసినా అర్థం చేసుకోవాలా. సాగు చేపలు తిన్నాం. రావు కాలం. ఓం నమ శివాయ. అయ్యయ్యో అమ్మా. ఒరే రామావధాని అందరి జాతకాలు చూస్తావు కదరా? అమ్మా నీ జాతకం చూసుకోలేదే. అసలు ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు? పంచాంగం మాట దేవుడు అరుగు. నీ పంచాంగాలు మాత్రం అమ్మో అమ్మా. అయ్యా రాఘవయ్య గారు, రామ్మోహన్ రావు గారు, మీరు ఉభయులు కలిసి ఉన్నావురా అనుకున్నారట నిజమేనా? మొన్న మీరు కొట్టించిన దెబ్బలకి ఆ రోజు పుత్తురెళ్ళి ఇదిగో ఈ రోజు వస్తున్నా. నిజమైతే చెప్పండి, లేకపోతే బయటికి వెళ్ళిపోతా. హలో కంగారు పడకండి అవధాని గారు, పదండి. మొన్న కూడా అలాగే పిలిచి బోటు మీద పిచ్చి కొట్టుడు కొట్టావు. నన్ను నమ్మండి. అంతేనా? అంతే, రండి. నా తొందరపాటు వల్లే వీళ్ళిద్దరూ విడిపోయారు. మళ్ళీ నేనే కలుపుతాను, చూడండి. అమ్మా మంగా పద. ఆ. పదమ్మా. అవధాని గారు, పెళ్లికి మంచి ముహూర్తం పెట్టండి. ఇంకా పెళ్లి ముహూర్తం ఏంటి? నా పంచాంగం ఏకంగా శోభన ముహూర్తమే.